బాగా ఇష్టంగా ఉండి నాకేంటంటే ఫస్ట్ నుంచి బాగా కష్టపడతా. వర్క్ దగ్గర లేజీ కానీ వాళ్ళ వర్క్ నేనెందుకు చేయాలని అట్లా అనుకోను అనమాట. ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు రాకపోతే ప్రొడక్షన్ వాళ్ళు పని చేస్తా, ఆర్ట్ డిపార్ట్మెంట్ రాకపోతే ఆర్ట్ డిపార్ట్మెంట్ పని చేస్తా, ఇట్లా కో డైరెక్టర్ అయితే కో డైరెక్టర్ వర్క్ కూడా చేస్తా. అట్లా మంచి స్పీడ్ అనమాట నేను వర్క్ చేయటంలో. మళ్ళీ దేనికి ఫీల్ అవును వర్క్ విషయంలో, ఎవరు వర్క్ అయినా చేస్తాను. అలా నేను షూటింగ్లో అలా వర్క్ చేస్తూ ఉంటే చిరంజీవి గారు ఏంటంటే ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తారండి వర్క్ చేసేటప్పుడు. అవునట. వర్క్ చేసేటప్పుడు అందరిని అబ్జర్వ్ చేస్తారు, ఎవరు బాగా వర్క్ చేస్తున్నారు, ఎవరు బాగా వర్క్ చేయట్లేదు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారు ఆయన. ఎందుకంటే కష్టపడే వాళ్ళని ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తారు చిరంజీవి గారు. సో అందుకని ఏంటంటే అవన్నీ చూస్తుంటారు. జనరల్గా ఏంటంటే నేను ఆ వర్క్ అలా చేస్తూ ఉంటే ఒకరోజు పిలిచారు, ఏమా ఇట్రా సార్ అన్న, బాగా కష్టపడుతున్నావయ్యా, తొందరలో డైరెక్టర్ అవుతాను చిరంజీవి గారు అన్నారనమాట. అన్న ఇక చిరంజీవి గారు ఆ మాట అంటే ఎలా ఉంటుంది, ఇక నాకు ఆకాశంలోకి ఎగిరినట్టు ఉందనమాట. చిరంజీవి గారు ఆ మాట అనగానే అబ్బా అట్లయితే ఇంత మాట అన్నారంటే నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తారు అని చెప్పేసి నేను ఇక